భార్య భర్తను ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. పూర్తిగా 2 కోట్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉండడం వల్లనే ఆ భర్తను పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కేసులో పూర్తిగా పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో భార్య సౌమ్య భర్త రమేష్ ను అతి కిరాతకంగా, ఎందుకంటే నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి ఘటన వెలుగులోకి రావడం, పోలీసులు దీన్ని పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో మొత్తంగా తీగ లాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. సౌమ్య ఓ ప్రైవేటు స్కూల్లో ఆయగా పనిచేస్తున్న నేపథ్యంలో అదే స్కూల్లో పనిచేస్తున్న దిలీప్ తో పరిచయం ఏర్పడింది. దిలీప్ తో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అది కాస్త ప్రేమగా మారింది. ఆర్మూర్లో ఓ ప్రైవేటు కంపెనీ ఫైనాన్స్ కంపెనీలో ముత్తూర్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ గత కొన్ని రోజులు ఆగస్టు నెలలో కూడా జరిగింది. దానిపైన గుర్తు తెలియని వాహనం ఢీకొన్న నేపథ్యంలో దానిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ ఆ రోజు కూడా రమేష్ ను ప్రియుడు దిలీప్ తో పాటు సౌమ్య ఈ పథకం ప్రకారం పన్నాగం పన్నింది. ఆ రోజు మిస్ అయిన కేసు ఈ రోజు ఏదైతే ఈ నెల 19న హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. 35,000 రూపాయలు సుపారీచి హత్య చేయాలని నిర్ధారించారు. దానికి సంబంధించి సుపారీ తీసుకున్న వ్యక్తులు రాకపోవడంతో ప్రియుడితో కలిసి ఆ భార్య సౌమ్య రమేష్ ను నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు నిమిలి దానికి అంతకు సంబంధించి తీగలాగితే డొంక కదిలిన చందంగా ఏదైతే ఆ అనుమానాలు రేకెత్తించింది.